రాజేందర్ రెడ్డి గారు తన ప్రెస్ మీట్లో మళ్ళీ జూబ్లీ హిల్స్లో మేము 25,000 ఓట్లతో గెలిచినాం, చరిత్ర ప్రపంచ రికార్డు సృష్టించినాం, అది లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్లో ఎక్కింది, అక్కడ ఎక్కింది, ఇక్కడ ఎక్కింది అని రాజేందర్ రెడ్డి గారు అంటున్నారు. దాని విషయానికి నేను తర్వాత వస్తా. కానీ రాజేందర్ రెడ్డి గారు మరియు రేవంత్ రెడ్డి గారు ఒక్కటి గుర్తుపెట్టుకోండి, తెలంగాణలో 2014 ముందు పత్తి పంట పండించడంలో తెలంగాణ 10వ స్థానంలో ఉంటుండే. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రైతుల కన్నీళ్లు చూసి, రైతుల కష్టాలు చూసి కాళేశ్వరం ప్రాజెక్టు, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతుల ప్రాజెక్టు, మరెన్నో గొప్ప ప్రాజెక్టులు తీసుకొచ్చి ఒక శాస్త్రీయమైన పద్ధతిలో పత్తి సాగు చేయాలని చెప్పి రైతన్నలందరికీ కూడా ట్రైన్ చేసి, రైతు వేదికలలో ట్రైనింగ్ ఇప్పించి, రైతు బంధు ఇచ్చి, ఇంకా రకరకాల కార్యక్రమాలు చేసి 3వ స్థానానికి తీసుకొచ్చిండు దేశంలో.